లక్షల మంది సాక్షిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. డిసెంబర్ ఫస్ట్ వీక్లో పనులు పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. నిర్మాణంలో వాడుతున్న మెటీరియల్ గురించి అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా ఉండేలా నిత్యం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం మీరు చూస్తున్నారు. తెలంగాణ సచివాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం మెయిన్ గేట్ ఎదురుగా సెంటర్ ప్లేస్ లో 4 కోట్ల మంది గుండెలకు అత్తుకునే విధంగా డిసెంబర్ 9 రాదనుకున్న తెలంగాణ ఇచ్చిన తెలంగాణ దేవత సోనియా గాంధీ పుట్టినరోజు ఆ రోజు ఆవిష్కరించుకోబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇది ఒక ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలో తెలంగాణ తల్లులు, చెల్లెలు, అక్కలు ఏ విధంగా ఉంటారు ఆ విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు హైదరాబాద్కు వస్తే తెలంగాణ రాష్ట్రం వాళ్ళే కాదు వేరే రాష్ట్రం వాళ్ళు కూడా వచ్చి చూసిపోయే విధంగా తెలంగాణ ఇచ్చిన రోజునే లక్షలాది మంది సమక్షంలో సోనియా గాంధీ పుట్టినరోజు సమక్షంలో ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. దాన్ని ఇలా ఒక ప్రత్యేక డిజైన్తో చేస్తున్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ తల్లి కూడా ఎట్లుంటుందో చూడాలని మీకు కనిపిస్తే డిసెంబర్ 9 వరకు వెయిట్ చేయండి. సార్ గేట్ల కోసమే 3 కోట్లు ఖర్చు చేస్తున్నారు, గేట్లు మారుస్తున్నారు, వాస్తు మార్పుకుంటున్నారు. నిజంగా ఇక పనికిరాని వాళ్ళు వాస్తు కోసం 15 సెక్రటరీ రాని వాళ్ళు సెక్రటరీకి వస్తే నా కొడుకు సీఎం గారు అన్న వాళ్ళు అసలు పనికిరాని వాళ్ళ మాటల గురించి మీరు అడగొద్దు, నేను చెప్పొద్దు.